వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. 2021 సంవత్సర ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ సంవత్సరం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహమైనటువంటి గురుగ్రహం ఎక్కువ కాలం ఈ మకర రాశిలో కుంభరాశి వశాత్తు వ్యయ స్థానంలో సంచారం చేస్తోంది. కొంతకాలం మాత్రం కుంభరాశిలో జన్మరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఆ తర్వాత మరల వక్రించి మకర రాశిలో నీచ రాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. మరొక ప్రధాన గ్రహమైనటువంటి శనిగ్రహం ఈ సంవత్సరం మొత్తం కూడా వ్యయ స్థానంలో మకర రాశిలో తన సొంత క్షేత్రంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. మరి రాహువు కుంభరాశి వశాత్తు చతుర్థ స్థానంలో ఉచ్చ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తం అలాగే ఉంటుంది. అలాగే కేతు గ్రహం కూడా వృశ్చిక రాశిలో దశమ రాశిలో ఉచ్చ రాశిలో సంచారం చేయటం అనేటువంటిది ఈ సంవత్సరం మొత్తం జరుగుతుంది. కనుక ఈ ప్రధానంగా ఉండేటువంటి గురు శని రాహు కేతువులన్నీ కూడా గ్రహ సంచార గతులు ఎలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం కుంభరాశి వారి మీద గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని చూపించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక్కడున్న గ్రహగతుల్ని పరిశీలించిన మీదట కుంభరాశి వారికి 2021 సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే 70 నుంచి 80% వరకు శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి. ఒక 20 నుంచి 30% వరకు ఇబ్బందులు చెడ్డ ఫలితాలు సూచించబడుతున్నాయి. ఏ విషయాల్లో బాగుంటాయి, ఏ విషయాల్లో బాగోవు, అలాగే ఏ రంగాల వారికి బాగుంటుంది, ఏ రంగాల వారిని ఇబ్బంది పెడతాయి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ప్రస్తుతం మనం కూలంకషంగా తెలుసుకుందాం. ఇక సహజ సిద్ధంగానే ఈ కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేసేవాళ్ళు ఉంటారో, అంటే డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, అలాగే వాళ్ళ సొంత వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా మంచి యోగ్యమైనటువంటి స్థితిని పొందుతారు, ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. దీనికి కారణం ఏంటంటే ఈ గురు శని గ్రహాలు వ్యయస్థానంలో కలిసి ఉండటం వలన ఒక మంచి యోగాన్ని కుంభరాశి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సాధారణంగా ఆర్థికంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, అంటే కుంభరాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చక్కటి అభివృద్ధి గోచరిస్తుంది. కానీ కుంభరాశి వశాత్తు ఈ గ్రహ యుతి ఏదైతే ఉందో అది వ్యయస్థానంలో ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. అలాగే విచిత్రంగా దాన్ని మించిన ఖర్చులు కూడా అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే సహజ సిద్ధమైన గురుగ్రహం వ్యయస్థానంలో నీచబట్టి ఉండడం వల్ల శుభకార్యాల నిమిత్తం కుంభరాశి వాళ్ళు ఖర్చు చేస్తారు. అంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం గృహప్రవేశ యోగ్యత చాలా బలంగా ఉంది. సొంత ఇంటి కోసం పరితపించేటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉండేటట్లయితే ఈ సంవత్సరం గృహ కొనుగోలు అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయంగా స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే ఎవరైతే పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం సక్సెస్ అవుతాయి. అలాగే వాళ్ళ ఆ శుభకార్యాల నిమిత్తం కుంభరాశి వారు ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా గోచరిస్తుంది. సంతానం యొక్క పురోగతి, అభివృద్ధి చాలా బాగుంది. సంతాన పురోగతి కోసం, అభివృద్ధి కోసం చాలా విస్తృతంగా ధనం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధనం ఖర్చు అయిందని బాధపడవలసినటువంటి అవసరం లేదు. వారి భవిష్యత్తుకి ఇది మంచి బాట వేసేటువంటి పరిస్థితి అని భావించడానికి ఏమాత్రం సందేహపడవలసినటువంటి పరిస్థితి లేదు. అంటే సంతాన పురోగతికి చక్కటి బాటలు వేయటానికి ఎక్కువగా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఖర్చు చేస్తారు. కుంభరాశి విద్యార్థులకి మంచి యోగ్యమైన కాలం. చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో సక్సెస్ఫుల్గా మంచి మార్కుల్ని తెచ్చుకోగలుగుతారు. చక్కటి సక్సెస్ని సొంతం చేసుకోగలుగుతారు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో కుంభరాశిలో వారికి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్స్ తప్పనిసరి పరిస్థితి గోచరిస్తోంది. ఆ వెళ్ళినటువంటి ప్రదేశాల్లో కూడా బాగా వర్క్ చేయవలసినటువంటి పరిస్థితులు,
వర్క్ లోడ్ పెరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి పేరు ప్రతిష్టలు, ప్రమోషన్స్ కూడా ఈ సంవత్సరం కుంభరాశికి వస్తాయి. ఈ 2 రకాల ఫలితాలు కలగడానికి కుంభరాశి వారికి కారణం ఏంటంటే, కుంభరాశి వారికి ఏలినాటి శని పీరియడ్ మొదలైంది. ఈ ఏలినాటి శని పీరియడ్ రీత్యా కష్టం, అలాగే తదుపరి సుఖం, శ్రమానంతర విజయం, ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారికి అనుభవంలోకి వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా వ్యాపారస్తుల వరకు కూడా వారి వారి వ్యాపార మార్గాలని పెంచుకోగలుగుతారు, ఆదాయ వనరులను పెంచుకోగలుగుతారు, 2వ 3వ ఆదాయాల్ని కూడా సొంతం చేసుకోగలుగుతారు. అంటే ఈ కుంభరాశి వారు 2-3 రకాలుగా ఆదాయ వనరులు వచ్చేటువంటి పరిస్థితుల్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తలిచిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి అవుతాయి. ఈ సంవత్సరం ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు. ఇక గృహప్రవేశాది శుభకార్యాలని చేయగలుగుతారు. మరి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఎవరైతే వివాహం కాని వారు ఉంటారో వారికి ఈ సంవత్సరం డెఫినెట్ గా వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. అది కూడా మే తర్వాత, ఇంకా చెప్పాలంటే జూన్ జూలై తర్వాత కుంభరాశి వారికి వివాహం అనేటువంటిది, ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి చక్కటి వివాహ యోగ్యమైన కాలం అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం చక్కటి గౌరవం లభిస్తుంది, చేసేటువంటి వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక రకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ముందడుగు వేసి ఈ సంవత్సరం సక్సెస్ ని నమోదు చేసుకోగలుగుతారు. ఇక ఈ సంవత్సరం మొత్తం సత్కార్యాచరణ చేస్తారు, పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు, దేవ గో బ్రాహ్మణ భక్తి పెరుగుతుంది, అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వీటి నిమిత్తం అధికంగా ఖర్చు చేయడం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తుంది. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, బంధుమిత్రులతో చక్కటి సమావేశాలు, గెట్ టుగెదర్ పార్టీలు లాంటివి ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు చేయడం అనేటువంటిది జరుగుతుంది. తరచుగా దూర ప్రయాణాలు చేస్తారు, చేసేటువంటి ప్రయాణాలు లాభసాటిగా గోచరిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా కుటుంబం యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని చాలా కష్టపడైనా సరే సంతానాన్ని చక్కటి స్థితిలో డెవలప్ చేసేటువంటి పరిస్థితులు కుంభరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులకి కానీ, ముఖ్యంగా తండ్రికి కానీ, తండ్రి వంటి వారితో కానీ, అలాగే తండ్రి వంటి వారంటే మేనమామ, మామయ్య, బాబాయిలు, అటువంటి వారికి కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. అలాగే వారి నుంచి కొన్ని ఇబ్బందులు, వారి వల్ల కొన్ని ఇబ్బందులు, వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. సోదర వర్గంతో విభేదాలు వస్తాయి. ఆ వచ్చినటువంటి విభేదాలని లెక్క చేయకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళటం అనేటువంటిది కుంభరాశి వారిలో జరిగేటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ కొద్దిపాటి చిన్న చిన్న విషయాలకే నిరుత్సాహపడతారు, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సహజ సిద్ధంగానే ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువగా ఉండేటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం దాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి శనిదోష పరిహార క్రియలు పాటించండి. అన్ని బాగున్నప్పటికీ, ఆర్థిక వనరులు బాగున్నప్పటికీ, వ్యాపారాభివృద్ధి బాగున్నప్పటికీ, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని విరక్తి, వైరాగ్యం అనేటువంటిది చుట్టుముట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వెళ్ళిపోయినటువంటి జీవుల యొక్క ఆ తీపి గుర్తులని, చక్కటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ కొంత విరక్తికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి సినీ, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గడ్డు కాలం అని చెప్పవచ్చు. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవటం, కుటుంబపరమైన సమస్యలను ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సినీ రంగ, టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోతాయి. అలాగే వచ్చిన అవకాశాలని ఎంత కష్టపడి వాటిని నిలబెట్టుకున్నా కూడా వాటి నుంచి అవుట్పుట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో రాకపోవడం అనేటువంటిది ఈ సినీ, టీవీ రంగ కళాకారులకి గోచరిస్తోంది. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి జనాకర్షణ బాగా తగ్గుతుంది. అలాగే ఉన్నటువంటి పదవిలో కూడా పదవి భంగం కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అతి కష్టం మీద ఆ పదవీ భంగం అనేటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఈ సంవత్సరం గోచరిస్తోంది. ఇక ఈ సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కొద్దిపాటి గడ్డు కాలం, అధిక శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. శ్రమానంతర విజయం అనేటువంటిది గోచరిస్తోంది. అంటే మిగతా రాసుల వాళ్ళు
10% కష్టపడి 90% ఫలితాలను సాధిస్తే కుంభరాశి వాళ్ళు 90% కష్టపడి 10% ఫలితాలను సాధించేటువంటి పరిస్థితులు ఈ 2021 సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. పోలీస్ శాఖలో ఉండేటువంటి వాళ్ళు, రక్షణ శాఖలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి కొద్దిపాటి ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా, ఫార్మర్స్ వీళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. వీళ్ళందరిలో కూడా డాక్టర్స్, ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక వనరులు బాగా పెరుగుతాయి, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కోర్టులకు కానీ, కోర్టు సిబ్బంది కానీ మంచి ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అలాగే లాయర్లు కూడా చక్కటి విజయ అవకాశాలని నమోదు చేసుకుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ రంగ, కిరాణా, మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా చక్కటి ఆదాయ వనరుల్ని పోగు చేసుకుంటారు. 2 లేక 3 ఆదాయ వనరుల్ని, వ్యాపార మార్గాలని కనిపెట్టి ఈ సంవత్సరం ఆర్థికంగా అభివృద్ధి చేయడం, అభివృద్ధి పడటం అనేటువంటిది గోచరిస్తోంది. మ్యారేజ్ లింక్స్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం సువర్ణావకాశం అని చెప్పవచ్చు. వీళ్ళకి మే, జూన్ నెలల తర్వాత చక్కటి అవకాశాలు వస్తాయి. తద్వారా మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుంభరాశిలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి సువర్ణావకాశం, వాళ్ళ వ్యాపారం చాలా బాగుండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లో స్థాన చలనం గోచరిస్తోంది. స్థాన చలనం అనగానే ట్రాన్స్ఫర్స్ గోచరిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే తరచుగా దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కానీ, ఉన్న ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళేటువంటి పరిస్థితులు కానీ స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి సంతానం కోరుకునేటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా గోచరిస్తోంది. వివాహం కాని వారికి 2021 మే, జూన్ తర్వాత వివాహ యోగ్యమైనటువంటి కాలం వస్తోంది. 12 రాసుల్లోకెల్లా అత్యంత అనుకూలమైనటువంటి మ్యాచెస్ కుంభరాశి వాళ్ళకి 2021 మే, జూన్ తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక 2021 మొత్తం సంవత్సరంలో గనక చూసుకునేటట్లయితే, స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుంభరాశి స్త్రీలకి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. కుటుంబంలో భర్త నుంచి కానీ, బిడ్డల నుంచి కానీ మంచి సహకారం లభిస్తుంది. అలాగే సహజ సిద్ధంగానే శారీరకంగా శ్రమ పడగలిగినటువంటి కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి ఎంతో శ్రమపడి కుటుంబాన్ని అద్భుతమైనటువంటి స్థితిలో, చక్కటి స్థితిలో ఉంచుకునేటువంటి పరిస్థితులు 2021 సంవత్సరంలో గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం నూతన వస్త్ర, ఆభరణ, అలంకారాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఓవరాల్ గా ఆలోచిస్తే కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి? సోదర వర్గం నుంచి, తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు కూడా కనపడుతున్నాయి. ఇవి కాకుండా మిగిలిన అన్ని రంగాల్లో, అంటే ఆర్థిక పరమైన అంశాల్లో, సంతానపరమైన అంశాల్లో, ఉద్యోగ, వృత్తి, వ్యాపార, వ్యవహార పరమైన అంశాల్లో చక్కటి విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. స్వతంత్ర వృత్తులు చేసే వాళ్ళకి చాలా బాగుంది. ఉద్యోగస్తులకి కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఓవరాల్ గా కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రహస్థితి. 2021 సంవత్సరంలో కుంభరాశి వారికి నిద్రలేమి ఏర్పడుతుంది. పని ఒత్తిడి రీత్యా స్ట్రెస్, స్ట్రెయిన్ బాగా పెరిగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ ఒత్తిడి కుంభరాశి వారిని విజయ పథంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది కనుక ఆ ఏర్పడినటువంటి స్ట్రెస్ ని తిట్టుకోకుండా వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకుని మంచి విజయాలని కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం నమోదు చేసుకుంటారు. కుటుంబ పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించటం, అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా తరచుగా ఆలోచించడం వల్ల నిద్రలేమి, అలాగే నరాల బలహీనత, అలాగే వాత సంబంధమైన వ్యాధులు ఇటువంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు కుంభరాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక అనవసరమైన విషయాల గురించి ఆలోచించటం ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మానేయాలి. దానికోసం చేయవలసినటువంటి పని ఏమిటంటే యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి గనక ఈ సంవత్సరం ప్రయత్నించగలిగితే, మనసుని అదుపులో ఉంచుకునేటువంటి పరిస్థితి గనక ఉండేటట్లయితే ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు కుంభరాశి వాళ్ళకి ఉండవు. వచ్చినా కూడా స్పష్టంగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరంలో సోదర వర్గం నుంచి కానీ, బంధువర్గం నుంచి కానీ, జీవిత భాగస్వామి నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ, అంటే ఫ్యామిలీ రిలేషన్స్ లో ముఖ్యంగా అభిప్రాయ భేదాలు,
మాట పట్టింపులో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక క్షణికమైన ఆవేశానికి లోనయ్యేటువంటి ఈ కుంభరాశి వాళ్ళు కొద్దిగా ఆ ఆవేశాన్ని అదుపులో ఉంచుకునేటట్లయితే బాంధవ్యాలు, బంధుత్వాలు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ అంశాన్ని 2021 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మిత్రుల వల్ల, పరిచయస్తుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు, చక్కటి సహకారం, చక్కటి చేయూత లభించేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఈ సంవత్సరంలో ఓవరాల్ గా ఆలోచించినట్లయితే జీవితంలో ఈ సంవత్సరం మొత్తం కూడా, ముఖ్యంగా 2021 సంవత్సరం కుంభరాశి వారికి శ్రమ ఎక్కువ, విజయాలు ఎక్కువే, అలాగే సౌఖ్యం తక్కువ, పేరు ప్రతిష్టలు ఎక్కువ, ఇలా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఈ కుంభరాశికి వ్యయ స్థానంలో గురుశనుడు కలిసి ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక ఈ కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా గురుగ్రహ, శనిగ్రహ పరిహారాలను చేసుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు. గురుగ్రహ పరిహారం కోసం దత్తాత్రేయ స్వామి వారిని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ, సాయిబాబా గారిని కానీ పూజ చేయండి, లేదా దత్త చరిత్ర పారాయణ చేయండి, దత్త దర్శనం చేయండి. దానివల్ల గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే గురుగ్రహ అనుగ్రహం కొరకు ప్రతి గురువారం రావి చెట్టుకి పూజ చేయండి, రావి చెట్టుకి నీరు పోయండి, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, అలాగే రావి చెట్టుకి నమస్కరించండి. వీటిల్లో మీరు ఏమి చేయగలిగినా కూడా గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. అలాగే మరొక గురుగ్రహ రెమెడీ ఏమిటంటే, గురువారం నాడు నానబెట్టినటువంటి నాటు శనగలని ఆవుకి గనక తినిపించగలిగేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. ఇక శనిగ్రహ అనుగ్రహం కోసం 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. లేదా ఈ సంవత్సరంలో ఒక్కసారి వరకు, అంటే 19 శనివారాల పాటు వరుసగా శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించేటట్లయితే ఏలినాటి శని బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. ఇక ఈ శనిగ్రహ అనుగ్రహం కోసం మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే, ప్రతిరోజు మధ్యాహ్నం కాకులకి ఆహారం పెట్టండి, కుక్కలకి ఆహారం పెట్టండి. కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి ఆహారం పెట్టేటట్లయితే శనీశ్వరుడు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. ఈ కుక్కల్లో కూడా నల్ల కుక్కని గనక పెంచుకోగలిగిన, లేదా నల్ల కుక్కని చేరదీసి దానికి ఆహారం పెట్టగలిగిన కాలభైరవ స్వరూపం సంతోషించడం వల్ల ఈ శనిగ్రహం యొక్క శుభ ఫలితాలని స్పష్టంగా పొందగలుగుతారు. ఇక నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించండి. ఇక ఈ కుంభరాశి వాళ్ళు 2021 సంవత్సరంలో చెప్పిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిహారాలని పాటించి చక్కటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో విజయం సాధిస్తారని, చక్కటి ఆర్థికాభివృద్ధిని పొందుతారని, చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.